హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో జొన్న పిండితో చేసుకునే ఒక హెల్దీ రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం అయితే ముందు మనము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వీటన్నిటిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం టమాటోస్ కూడా వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనము బ్రేక్ఫాస్ట్కే కాకుండా నైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ మగ్గిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇలా మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా నీళ్ళనైతే మనం ఇప్పుడు వేసుకోవాలి. దీంట్లో మనం 1 కప్పు జొన్న పిండిని తీసుకుంటున్నాం కాబట్టి 2 కప్పుల వాటర్ని అయితే తీసుకోవాలి. ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి మనం ఇప్పుడు నీళ్ళని మగ్గించుకోవాలి. ఇలా నీళ్లు మగ్గుతున్నప్పుడు మనం దీంట్లో పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చేతితో పిండిని తీసుకొని ఇంకో చేతితో మనము పిండి అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకోకపోతే మనకు ఉప్మా అనేది ఉంటలుగా వచ్చేస్తుంది. ఈ రెసిపీని అయితే మనము జొన్న పిండితో తయారు చేస్తున్నాం కాబట్టి దీన్ని వెయిట్ లాస్ రెసిపీ లాగా కూడా మనం చేసుకోవచ్చు. అలాగే డయాబెటిక్ నుంచి బాధపడే వాళ్ళు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయొచ్చండి. ఈ ఐడియా మీకు నచ్చితే ఒకవేళ మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ వీడియోలో చేయనీకే చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. వీడియో నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఇంకా మీరేమన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మోటివేట్గా ఉంటుంది. ఇలా ఉప్మాలో మనం కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.